గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మారెల్ల రవి శాస్త్రి గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. కార్తీక మాసం ప్రారంభం కాబోతుంది. మనకి దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచే మనకు కార్తీక మాసం ప్రారంభం. అయితే అసలు ఈ కార్తీక మాసం యొక్క విశిష్టత ఏంటి? ముఖ్యంగా కార్తీక మాసం వచ్చింది అంటే శివకేశవుల ఇద్దరి ఆరాధన చేసినప్పటికీ శివుడిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. ముఖ్యంగా శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి అభిషేకాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ అభిషేకాల గురించి కూడా వివరించండి. ఓం శ్రీ గురుభ్యో నమః. అభిషేకం చాలామంది భౌతికంగా కనిపించేది శివలింగం మీద తీసుకెళ్ళి నీళ్లు పోయటం. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, ఎవరైతే శివలింగం మీద నీళ్లు పోసి వస్తారో వారికి ముందర వాళ్ళ మానసిక స్థితి, తర్వాత వాళ్ళ మానసిక స్థితి చాలా మార్పు ఉంటుంది. ఇది చాలా సైంటిఫికల్గా కూడా ప్రూవ్ అయినటువంటి విషయాలు. ఎందుకు అంటే, దీనికి ఒక జపాన్లో ఒక న్యూరో సర్జన్ శివలింగానికి సంబంధించినటువంటి అభిషేకం చేయకముందర, అంటే జస్ట్ అభిషేకం చేయకముందర వాళ్ళ యొక్క బ్రెయిన్ ఇది ఉంటుంది కదా, పిక్చర్స్, ఎగ్జాక్ట్గా నాకు టెర్మినాలజీ తెలియదు, ఆ పిక్చర్స్ శివాభిషేకం చేసిన తర్వాత జస్ట్ ఒక ½ అవర్ గ్రాఫ్లో ఆ బ్రెయిన్ పిక్చర్స్ తీస్తే చాలా డిఫరెన్స్ ఉన్నాయి అనమాట. అంటే ఏ రకమైన డిఫరెన్స్? అంటే చాలా పీస్ఫుల్గా ఉన్నట్లు అనమాట. ఏంటి అంటే, యాక్చువల్గా మనకి శిరస్సు భాగాన్ని చూస్తే మనకి మన శరీరంలోనే 32 కోట్ల దేవతలు ఉన్నారన్నారు. దీనిపైన కూడా మనకి ఒక పుస్తకం కూడా ఉంది. మనకి మన శరీరంలో ఏ భాగంలో ఏ ఏ దేవత ఉంది. మన తల భాగాన్ని, బ్రెయిన్ని అట్లా తీసి అట్లా పెడితే శివలింగం ఆకారంలో ఉంటుంది. దాన్ని ఇటు ఇటు భాగాలు తీసుకుంటే అర్ధనారీశ్వర తత్వం. వెనక వైపు కానీ మనం చూసినట్లయితే ఈ మెడుల్లో ఇదంతా చూస్తే వినాయక తత్వం ఉంటుంది. అలా మనకి ఒక తలలోని ఇన్న దైవతత్వాలు ఉంటాయి. అట్లా మనకి ఒక్కొక్క దైవం ఎక్కడెక్కడ ఉన్నారు అనేది పెద్ద రీసెర్చ్ ఉంది. అయితే మనం శివాభిషేకం చేస్తున్నప్పుడు మనం బ్రెయిన్ క్లీనింగ్ అనేది ఎక్కువ అవుతుంది. ఎలా అంటే, మన బ్రెయిన్ని తీసి ఒక వాటర్లో కడిగి మళ్ళీ పెడితే ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అంత నీట్గా మనకి బ్రెయిన్లో ఉన్నటువంటి రుగ్మతలు, మానసికమైనటువంటి వ్యధలు వెళ్ళిపోతాయి. అందుకని చూడండి, మనకి ఏ బాధ ఉన్నా ఏది ఉన్నా ముందర పోయి శివుడికి అభిషేకం చేసుకోరా అని చెప్తారు. ఇప్పుడు చూడండి, మనకి బాగా మానసికమైనటువంటి అలర్జడి ఉంది, మనం వెళ్ళేసి జంబుకేశ్వరం ఆలయం ఉంది. జంబుకేశ్వరం అంటే జలలింగం. మనకి పంచభూత లింగాల్లో పృథ్వీలింగం వచ్చేసి కంచి ఏకాంబేశ్వరం, అగ్నిలింగం వచ్చి అరుణాచలేశ్వరుడు, అలాగే వచ్చేసి వాయులింగం వచ్చేసి శ్రీకాళహస్తీశ్వరుడు, ఆకాశలింగం వచ్చేసి చిదంబరం, అలాగే మనకు వచ్చేసి జలలింగం వచ్చేసి జంబుకేశ్వరం. అక్కడ ప్రతి ఒక్క చోట కూడా ఏకాంబరేశ్వరుడు, కామాక్షి, అలాగే మనకి అరుణాచలంలో అమ్మవారు, అరుణాచలేశ్వరుడు అమ్మవారు, అట్లా ప్రతి ఒక్క చోట అమ్మవారి స్వరూపం ఉంటుంది. అలాగే జంబుకేశ్వరంలో మాకు అఖిలాండేశ్వరి ఉంటుంది. జలలింగం ఎక్కడైతే ఉందో అక్కడ పోయి ఎవరైతే అభిషేకం చేసి అఖిలాండేశ్వరి అమ్మవారిని దర్శనం చేసుకుంటారో వారికి ఉన్న మానసికమైనటువంటి విషయాల్లో, మానసికమైనటువంటి ఇవన్నీ కూడా, అంటే చాలామంది నా దగ్గరకు వచ్చే జాతకానికి వచ్చే వాళ్ళు కావచ్చు, వాళ్ళందరినీ చాలామంది పంపిస్తుంటారు అఖిలాండేశ్వర అమ్మవారి ప్రజెన్స్లో. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ మానసిక అలజడి, హైపర్ యాక్టివ్నెస్, ఇలాంటివన్నీ కూడా చాలామంది క్లియర్ అవుతాయి. ఇంకా వాళ్ళకి అభిషేక సమయంలో కానీ వెళ్తే ఇంకా బాగుంటుంది. అలాంటి ఇది చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. సో మన శివాభిషేకం అనగానే మనం ఏంది, శివుడి మీద పోయి నీళ్లు పోయంగానే మనకి ఏమన్నా అవుతుందా? ఖచ్చితంగా అవుతుంది. మన మనస్సులో ఉన్నటువంటి ఇది అనేది పోతుంది, ప్రశాంతత వస్తుంది. దాంట్లో పంచామృతాభిషేకం అని, అలాగే చందనాది అభిషేకం అని, కుంకుమ, పసుపు వీటన్నిటితో అభిషేకం అని వివిధ అభిషేక పద్ధతులు ఉన్నాయి. అలాగే ఒక్కొక్క ఫలం జ్యూస్తో మనం చేస్తే అభిషేకం ఒక్కొక్క ఫలితం అని, ఇలా చాలా మనకి లిస్ట్ ఉంది. సో ఇవన్నిటికంటే ముఖ్యంగా అభిషేకంలో మనకు వచ్చేది ఏంటి అంటే మానసిక ప్రశాంతత.
అది ముఖ్యంగా కార్తీక మాసంలో విశేషంగా శివాభిషేకం అనేది మనకి ధనుర్మాసం వస్తే విష్ణుమూర్తికి ఎలాగైతే ప్రాధాన్యత వస్తుందో కార్తీక మాసం వస్తే శివుడికి అంత ప్రాధాన్యత ఇస్తుంటాం, శివాలయాలకు అంతగా వెళ్తూ ఉంటాం. కాబట్టి శివాభిషేకం మనం చేస్తూ ఉంటే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. నమశివాయ అనే నామాన్ని తీసుకొని చేసుకుంటూ ఉంటే అభిషేకం చేస్తున్న ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని అభిషేకం చేస్తున్న బిల్వపత్రాలని స్వామివారికి సమర్పించిన చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఈ కార్తీక మాసంలోనే కొందరు కేదారేశ్వర వ్రతాలు అనేసి చేస్తూ ఉంటారు. అలాగే వివిధ పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులన్నీ ఒక్కొక్కరు ఒకటి ఆచరిస్తున్న సులభ సాధ్యమైనది. మీరు హ్యాపీగా వెళ్ళి దగ్గరలో ఉన్న శివాలయంలో అభిషేకం చేసుకొని రండి. చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. కుదిరితే దగ్గరలో ఏదైనా టెంపుల్ ఉంటే రోజు వెళ్ళి శివుడికి ఒక చెంబుడు నీళ్లు పోసి వచ్చినా కానీ మీ మానసిక స్థితి చాలా మార్పు చెందుతూ ఉంటుంది. కాబట్టి ఈ ప్రక్రియని రోజు చేస్తూ ఉంటే ఇంకా ముఖ్యంగా కార్తీక మాసంలో చేస్తే విశేషమైనటువంటి ఫలితాలు. దాంట్లో ముఖ్యంగా కార్తీక సోమవారం, దాంట్లో ఇంకా ముఖ్యమైనది కోటి సోమవారం. పౌర్ణమి ముందర వచ్చేటటువంటి సోమవారాన్ని కోటి సోమవారం అంటారు. దాంట్లో ఇంకా విశేషంగా అందరూ కూడా చూస్తూ ఉంటారు. కాబట్టి కార్తీక మాసంలో ఇవన్నీ కార్తీక పౌర్ణమి ఇవన్నీ కూడా కార్తీక మాసంలో వచ్చేటటువంటి విశేష దినాలు. వాటిల్లో కూడా మనం దైవ దర్శనాలు చేసుకుంటూ శివారాధన చేసుకుంటే చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అలాగే అభిషేకానికి వచ్చేసరికి ఇప్పుడు ఒక్కొక్క ఫలంతో చేసే అభిషేకాలకి ఒక్కొక్క ఫలితం ఉంది. ముఖ్యంగా పంచామృత అభిషేకాలు చాలా విశేషమైనవి, జలాభిషేకం చాలా విశేషమైనది. కాబట్టి మనం ముఖ్యంగా ఈ యొక్క అభిషేకాన్ని వీలైనంత వరకు కనీసం ఒక్కసారైనా 2 సార్లైనా కార్తీక మాసంలో చేసుకుంటే చాలా ఫలితం ఉంటుంది. అలాగే మనకి నవగ్రహ ఫలితాల్లో కూడా శివాభిషేకం చేసిన వారికి శని దోషం కానీ నవగ్రహ దోషాలు కానీ బాధించే స్థితిగతులు కానీ అవన్నీ క్లియర్ అవుతూ ఉంటాయి. మన మనస్సు శుద్ధీకరణ జరుగుతుంది. అలాగే మనం ఎప్పుడైతే శివుడికి బిల్వపత్రంతో కానీ భస్మంతో కానీ అభిషేకం చేశామో అప్పుడు మనకు తెలియకుండానే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తూ ఉంటుంది. కాబట్టి శివాభిషేకం కార్తీక మాసానికి చేయటం అనేది చాలా విశేషం. కార్తీక మాసం అనే కాదు, ఎప్పుడు శివాభిషేకం చేసినా విశేషంగా ఫలితం ఉంటుంది. అందులో సోమవారాలు పౌర్ణములు చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఆ సమయాల్లో చేసుకోవడం అనేది చాలా అద్భుతమైనటువంటి ఇది. మనకి దగ్గరలో చూస్తే మహానంది ఉంది. మహానందిలో 9 నందుల దర్శనం, నవనందుల దర్శనం అంటారు. ఆ నవనందుల దర్శనం చేసుకొని శివాభిషేకాలు చేసుకుంటే చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇలాగే పంచభూత లింగాలు ఇందాక చెప్పినట్టు కాళహస్తి, చిదంబరం, జంబుకేశ్వరం, అరుణాచలం, కంచి, శ్రీకాళహస్తి పంచభూత లింగాలు. అలాగే 12 లింగాల్లో ఏదో ఒక లింగ దర్శనం చేసుకుంటూ అద్భుతంగా ముందుకెళ్తుంటే చాలా బాగుంటుంది. స్వస్తి. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.